ఎర్రబెల్లి కాదు ఊసరవెల్లి దయాకర్ రావు పిసిసి నేత డాక్టర్ సగరపు ప్రసాద్ ఫైర్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో 92 మున్సిపాలిటీలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనని అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముక్తఖండంతో 92 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం మీడియాలో కానీ కొన్ని కథనాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు అనే ఒక మాజీ మంత్రి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ ప్రజల్ని ద్వారా సెంటిమెంట్ రావాలని చెప్పి ఏదో కన్నీళ్ళు కార్చున్నాడు. మేము మాజీ మంత్రి దయాకర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా దయాకర్ రావు గారు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మీరు మంత్రిగా పనిచేశారు. మీ పాలనలో ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం అయిపోయారు, ఎంతమంది కాంట్రాక్టులు అన్యాయం అయిపోయారు, బీఆర్ఎస్ గుండాల చేత కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎన్ని దాడులు జరిగాయి ఒకసారి లిస్ట్ ఇవ్వండి దయాకర్ రావు గారు. రాజ్యాంగబద్ధంగా అక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే అది రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగి చెప్తున్నావు. ఎవరు నమ్ముతారు దయాకర్ రావు గారు? నిన్ను ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో తెలియదు. అన్ని ఊసరవెల్లి రాజకీయాలు. నువ్వు ఏడవమైనా సరిపోతుందా? ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలు ఒక ముక్తఖండంతో ఒక తీర్పు ఇచ్చిరు. ఆ తీర్పు అనుగుణంగా ఉండండి. నీది పోయిందే ఉందయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కానీ మేయర్లు కానీ పెద్ద ఎత్తున కైవసం చేసుకోవడం జరిగింది. అసలు నీకు వచ్చిన నష్టం ఏంది దయాకర్ రావు? ఆచితూచి మాట్లాడడం నేర్చుకో. ప్రభుత్వం మీద బుద్ధజాలనే ఆలోచనతో కన్నీళ్ళు పెట్టడం కాదు. అక్కడ జరిగిన నష్టం ఏంది? ప్రజలు ఏవైపు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఉన్నారు? ఒకసారి ఆలోచించుకో. మీ నాయకుడే ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు. రాష్ట్రం మొత్తం గచ్చగట్టుకుని తిన్న కేటీఆర్ ఈరోజు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. హరీష్ రావు గారు ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇప్పటికైనా తగదు నీకు హరీష్ రావు గారు. ఇప్పటికైనా బాధపడడం మానేయి. నీ పార్టీ ఎలా ముందుకున్నాడో ఆలోచించుకో. కానీ రాజ్యాంగబద్ధంగా జరగలేదు ఎలక్షన్ అని చెప్పి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోవైపు చూస్తున్నాం. కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి మీద, వారి కాన్వాయ్ మీద బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? అంటే అధికార పార్టీకి ప్రజల మద్దతు ఉండొద్దు, ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ పాలన ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండాలి. ఈ పద్ధతేనా? అక్కడున్న నాయకుడు ఒక దుర్మార్గుడు, బాల్కర్ సింహన్ అనే ఒక దుర్మార్గుడు అక్కడ జీర్ణించుకోలేక ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎక్కడ ఓడిపోతున్న భయభ్రాంతులకు గురై ఒక మంత్రి ఒక నిజాయితీపరమైన వివేక్ గారి మీద కాన్వాయ్ మీద దాడి చేయడం అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఒక ఎస్సీ నాయకుడి మీద ఒక దుర్మార్గుడు సుమన్ అనే ఒక దుర్మార్గుడు ఆయన అనుచరులు మంత్రి కాన్వాయ్పై దాడి చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన పాలనకు ప్రజలు పట్టగట్టడం జరిగింది. టీఆర్ఎస్ గుండలారా ఇప్పటికైనా ఖబర్దార్. ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ వస్తే సహించలేదు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్క పిలుపిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం.